ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కి నిదర్శనంగా ఐఎన్ఎస్ నిస్తార్ నౌక నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే శాసనసభ సమావేశాలలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నామని ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పూర్తి అనుమతులతోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆకాంక్షాత్మక జిల్లాల ప్రగతిపై కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈరోజు విశాఖలో సమీక్ష నిర్వహించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లాలోని అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈరోజు జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో హైడ్రోజన్ వ్యాలీకి అవసరమైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకుని వచ్చే బాధ్యత వివిధ సంస్థల అధిపతులు తీసుకోవాలని కోరారు. ఉష్ణతాపం బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్తో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి చర్చించాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, Today, one of the most important subjects SRM is conducting. Really, I appreciate them. This is Green Hydrogen Summit 2025. Greenco is coming in a big way. Hybrid model, the solar, wind, and also pumped energy. Now, every 50 kilometers, there will be one port in Andhra Pradesh in the near future. That is our plan. So that I wanted to make it logistics hub. కాగా ఈ సదస్సుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు హాజరయ్యారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే శాసనసభ సమావేశాలలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నామని రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్, శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు తెలిపారు. పటిష్టమైన చట్ట రూపకల్పనకు హోం, ఐటీ శాఖ కార్యదర్శులతో శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించామన్నారు. అమరావతిలోని శాసనసభ భవనంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. దీనికి సంబంధించి సమగ్రమైన నివేదికను తమ కమిటీ త్వరలో శాసనసభ స్పీకర్కు నివేదించనుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కి నిదర్శనంగా ఐఎన్ఎస్ నిస్తార్ నౌక నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తెలిపారు. పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌకను ఈరోజు ఆయన విశాఖపట్నంలో జాతికి అంకితం చేశారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత నేవీ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత నావికాదళం అమ్ముల పొదిలో మరో అత్యాధునిక నౌకగా ఐఎన్ఎస్ నిస్తార్ నిలుస్తుందని పేర్కొన్నారు. దీనివలన భారత నావికాదళ సామర్థ్యం మరింతగా పెరిగిందని వెల్లడిస్తూ, जो स्वदेशी युद्धपोत हैं, जो शिपयार्ड के द्वारा लगभग 57 वारशिप्स का निर्माण चल रहा है। हमको बताया गया कि लगभग 180 शिप्स पाइपलाइन में है। ये भारत की शक्ति है, ये भारत का बढ़ता हुआ डिफेंस सेक्टर है। मित्रों, आज हम इस पे गर्व करते हैं। आत्मनिर्भरता, मेक इन इंडिया, जो प्रधानमंत्री नरेंद्र मोदी जी का संकल्प, उस संकल्प को आपने पूरा किया है। గోవా గవర్నర్గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు విశాఖ నగరానికి సమీపంలో ఉన్న సింహాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ జీవితకాల సభ్యత్వానికి, పాలిట్ బ్యూరో పదవికి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పూర్తి అనుమతులు వచ్చిన తరువాతనే రాష్ట్రంలో బనకచర్ల ప్రాజెక్టును ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతులు వస్తాయని భావిస్తున్నామని అన్నారు.
గోదావరి నుంచి ప్రతి ఏటా 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతోందని మంత్రి చెప్పారు. అందులో 200 టీఎంసీల నీరు వాడుకోవడం ద్వారా బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోనే హంద్రీనేవా ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని విడుదల చేసిందని మంత్రి పేర్కొంటూ, మన ప్రాధాన్యతాపరంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రాధాన్యతనివ్వాలి. అందులో భాగంగానే 80% పైబడి పూర్తయినటువంటి వంశధార, తోటపల్లి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సరంలో పూర్తి చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఇద్దామనేటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా వంశధార, నాగావళి, చంపావతి ఈ యొక్క అనుసంధానం కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రను కూడా సస్యశ్యామలం చేసి భవిష్యత్తులో కరువు అనేది లేకుండా చేయలేని ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన లెగసీ డంపింగ్ యార్డ్ వద్ద ప్రాసెసింగ్ యూనిట్కి శంకుస్థాపన చేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో 1,70,00,000 సాధారణ నిధులతో రోడ్డు, కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, రాబోయే 3 నెలల్లో చెత్తను తొలగించే కార్యక్రమం పూర్తవుతుందని అన్నారు. రాష్ట్రంలో చెత్తపై పన్ను రద్దు చేశామని చెప్పారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొంటూ, మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు చేస్తూ, మరొక పక్క అభివృద్ధి, రాష్ట్రం ఫ్యూచర్లో డెవలప్ కావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ రావాలి, సంక్షేమ పథకాలు చేయాలన్నా రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఆ విధంగా ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్నారు. దానికి కేంద్రం కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. కేంద్ర ప్రణాళిక గణాంకాల కార్యక్రమాలు అమలు శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆకాంక్షాత్మక జిల్లాల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాంక్షాత్మక జిల్లాలుగా నీతి ఆయోగ్ గుర్తించిన పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వైద్య ఆరోగ్య రంగం, విద్య, వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో సాధించిన ప్రగతి గురించి కేంద్ర మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్తో పాటు 2 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ ద్వారా ఉప్పాడలో సుమారు 323 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తీర రక్షణ నిర్మాణాలను అభివృద్ధి చేసే ప్రతిపాదనను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. గత 5 ఏళ్లలో సగటున ఏటా 1.23 మీటర్ల తీరం కోతకు గురైందని ఆయన పేర్కొన్నారు. ఇది సమీప గ్రామాలు, మత్స్యకారుల గృహాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన వివరించారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొని సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు పడతాయని వివరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కి నిదర్శనంగా ఐఎన్ఎస్ నిస్తార్ నౌక నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ అన్నారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే శాసనసభ సమావేశాలలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నామని ఉపసభాపతి కె. రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పూర్తి అనుమతులతోనే బనకచెర్ల ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.